ఇంటర్నెట్ వైఫై సిమ్ కార్డ్ లేకపోయినా కూడా మనం మెసేజ్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ అలాంటి యాప్ని అయితే బ్యాన్ చేసింది. సో ఎందుకంటే ట్విట్టర్కి సంబంధించిన బిట్చాట్ అనే ఒక యాప్ని మన ఇండియన్ గవర్నమెంట్ గిట్ హబ్ అనే నిర్వహించింది. సో ఎందుకంటే ఇది టోటల్ ఇంటర్నెట్ లేకుండా ఓన్లీ బ్లూటూత్ సహాయంతో మెస్ నెట్వర్క్ ద్వారా అయితే 300 రేంజ్ డిస్టెన్స్లో అయితే ఇది వర్క్ చేస్తుంది అనమాట. రీసెంట్గా ఢిల్లీలో ప్రొటెస్ట్ జరిగింది మన అందరికీ తెలిసింది. సో అలాంటి టైంలో నేరస్తులు ఈ యాప్ ద్వారా అయితే కమ్యూనికేషన్ అయితే చేసుకున్నారు. అండ్ ఆల్సో ఈ యాప్ లాగిన్ చేయాలంటే ఎలాంటి ఫోన్ నెంబర్ అయితే అవసరం లేదనమాట. సో ఈజీగా అయితే లాగిన్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమంటే పోలీసుని వీళ్ళు ట్రాక్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా అయితే మారిందనమాట. సో ఈ రీజన్ వల్ల మన ఇండియన్ గవర్నమెంట్కి నైట్కి యాప్ని బ్యాన్ చేయాలనేసి ఒకవైపు అంటుంటే, ఇంకోవైపు మాత్రం ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వాళ్ళు మాత్రం ఈ యాప్ బ్యాన్ చేయడానికి అసలు ఒప్పుకోవడం లేదనమాట. సో గైస్, సేఫ్టీ పేరుతో ఈ టెక్నాలజీ బ్యాన్ చేయడం కరెక్టేనా? సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో మీరు లైక్ చేసుకుంటే నాకు మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ హేమంత్.